నిజామాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకు అందుబాటులో ఉన్నారు. అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా హనుమంత షిండే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హనుమంత షిండే ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎన్నికలు మరికొన్ని రోజులు ఉన్న నేపథ్యంలో నేతలు వాడివేడిగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ హనుమంత షిండే సంబంధించినటువంటి పూర్తి ఏమంటున్నారు, దానిపై పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్ చెప్పండి. ఎన్నికల దగ్గర పడడంతో అధికార బీఆర్ఎస్ పార్టీ జుక్కల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకెళ్తుంది. అది ఆ పార్టీ తరఫున కూడా హనుమంత్ షిండే గారు ఇంటింటికి ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే ప్రచారం ఎలా కొనసాగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు అంతకన్నా ముందు అందరి పార్టీల ముందు కూడా ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది, ఇంటికి వెళ్తున్నారు. ఎలా ఉంది స్పందన, ఎలా ఉంది? గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ 10 సంవత్సరాలుగా జుక్కల్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. వాటికి తోడు ప్రజలందరూ సంతోషంగా ఉండే విధంగా పేదలకు, మహిళలకు, రైతులకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి పట్ల జుక్కల్ నియోజకవర్గ ప్రజలు కృతజ్ఞతాభావంతో ఉన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పనులు కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు తిరిగి 3వ ముఖ్యమంత్రి కావాలనే కోరికతో ప్రజలున్నారు. కాబట్టి నేను ఈ ప్రచారంలో తిరుగుతున్నప్పుడు ఏ గ్రామానికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు, ఘనంగా స్వాగతం పలుకుతూ ఉన్నారు. నేను చేసినటువంటి అభివృద్ధి పనులు వారి కళ్ళ ముందు ఉన్నాయి. R&B రోడ్లు తీసుకుంటే దాదాపు 450 కోట్లతో 14 రోడ్లు సింగిల్ లేన్ నుండి డబుల్ లేన్ చేయడం జరిగింది. అదేవిధంగా 100 గ్రామాలకు బీటీ రోడ్లు లేకపోతే 100 గ్రామాలకు బీటీ రోడ్లు మంజూరు చేసుకొని 80 గ్రామాలకు పూర్తి చేయడం జరిగింది. ఒక 34 బ్రిడ్జిలు 150 కోట్లతో మంజూరు చేసుకొని కొన్ని పూర్తి చేసినాం, కొన్ని పురోగతిలో ఉన్నాయి. అదేవిధంగా 3 30 పడకల ఆసుపత్రి భవనాలు మంజూరు చేసి ఒకటి ప్రోగ్రెస్లో ఉంది. అదేవిధంగా 100 పడకల ఆసుపత్రి భవనంతో పాటు ఆసుపత్రి బిచ్కుందాలో మంజూరు చేసినారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈ విధంగా వైద్య వ్యవస్థను మెరుగుపరిచే విధంగా, అదేవిధంగా విద్యా వ్యవస్థను మెరుగుపరిచే విధంగా మన ఊరు మనబడి కింద బ్రహ్మాండంగా స్కూల్ బిల్డింగ్లు, ఫర్నిచరు, విద్యార్థులకు కావాల్సినటువంటి సకల వసతులు కల్పిస్తూ విద్యా వ్యవస్థలో ఈరోజు నిజాం సాగర్ మండలానికి జూనియర్ కాలేజ్ లేకుండే మొన్ననే మంజూరు చేసినారు. అదేవిధంగా మద్నూరులో డిగ్రీ కాలేజ్ మంజూరు చేసినారు. బిచ్కుందాలో పీజీ కాలేజ్ మంజూరు చేసినారు. బిచ్కుందాలో ITI కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విధంగా విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ మెరుగుపరుస్తూ ఇరిగేషన్ విషయంలో మరి మన దగ్గర ఉన్నటువంటి 256 కాకతీయ చెరువులను మిషన్ కాకతీయ కింద అభివృద్ధి పునరుద్ధరణ చేసి మరి రైతులకు మేలు చేయడం జరిగింది. దీనికి తోడు మరి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 65 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి వారి హయాంలో ఈ నియోజకవర్గంలో 10 సబ్స్టేషన్లు ఉంటే ఈ 10 ఏండ్లలో మరో 10 సబ్స్టేషన్లు మంజూరు చేసుకున్నాం. ఆ విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 24 గంటల కరెంటు ఉచితంగా రైతులకు ఇవ్వడమే కాకుండా రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి 10,000 రైతు బంధు సాయం కూడా అందిస్తూ మరి రైతులు ఏ కారణం చేత చనిపోయినా రైతు బీమా ద్వారా ఆ కుటుంబాన్ని 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ఇచ్చి ఆదుకుంటున్నటువంటి తీరు, ఇవన్నీ రైతులకు మేలు చేస్తున్నటువంటి తీరు చూసి రైతులు, ఇటు మహిళలు, అదేవిధంగా మిగతా పేద ప్రజలందరూ కూడా జుక్కల్ నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి, అమలు పరుస్తున్నటువంటి సంక్షేమ పథకాల పట్ల కృతజ్ఞతగా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన జిల్లా కామారెడ్డి నుంచే పోటీ చేస్తున్నారు కాబట్టి మన జిల్లా నుండే ముఖ్యమంత్రి ఉంటారు. ఆ విధంగా మన జిల్లా ముఖ్యమంత్రిని గౌరవించే విధంగా ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి నా పట్ల అభిమానంగా, గౌరవంగా ఉన్నారు. ఖచ్చితంగా మంచి మెజారిటీతో గెలిపిస్తారనే పూర్తి విశ్వాసం, నమ్మకం నాకుంది. నిజాం సాగర్ను ఇటు దళిత బంధు ప్రజలకి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అనేక దళిత బంధువులు ప్రకటించారు. ఇది ఎంతవరకు మీకు ఉపయోగపడుతుంది? నిజాం సాగర్ మండలము ఇటు ఎల్లారెడ్డి, అటు బాన్స్వాడ, ఇటు నారాయణ ఖేడ్కు సెంటర్గా ఉంటుంది. మరి ఇక్కడ తీసుకున్నటువంటి దళిత బంధు యూనిట్లు ఆదర్శంగా పక్క నియోజకవర్గాలకు కూడా అర్థం కావాలి. ఏ యూనిట్ తీసుకుంటే ఏ విధంగా లబ్ధి పొందవచ్చు, ఏ విధంగా ఆర్థికంగా ఇంకా ఎదగవచ్చు, ఆ విషయం పక్కనున్నటువంటి దళితులకందరికీ కూడా అర్థమయ్యే విధంగా మరి ఈ నిజాం సాగర్ మండలాన్ని పైలట్ మండలంగా ఇక్కడ ఉన్నటువంటి 1600 కుటుంబాలకు దళిత బంధు ఆర్థిక సాయం చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా రోజు రోజుకు పుంజుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 6 గ్యారంటీ అమలుతో తాము ముందుకెళ్తున్నామని చెప్పి ఖచ్చితంగా ఇటు జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయని చెప్పి చెప్తున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే గత 65 సంవత్సరాల్లో 50 సంవత్సరాలు
ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. పెన్షన్లు బిచ్చమేసినట్టు 200 ఇచ్చేది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే 5 రెట్లు పెంచి 1000 చేయడం జరిగింది. రెండవసారి అధికారంలోకి రాగానే 2016 ఇస్తూ ఉన్నాం. అంతేకాకుండా 65 సంవత్సరాల్లో కేవలం 100 గ్రామాలకు బీటీ రోడ్లు చేయగలిగినారు. ఈ 10 సంవత్సరాల్లో మేము 100 గ్రామాలకు బీటీ రోడ్లు చేయగలిగినాం. ఆ విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి పనులు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఇంకో తప్పు చేస్తూ ఉంది. ఈ జుక్కల్ నియోజకవర్గంలో అభ్యర్థులే లేనట్టు సంగారెడ్డి నుండి ఇంపోర్ట్ చేసుకున్నారు. మరి కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో జుక్కల్ నియోజకవర్గ ప్రజలు తగిన బుద్ధి చెప్తారనే విశ్వాసం, నమ్మకం నాకుంది. ప్రధానంగా కూడా చెప్తున్నా, ముఖ్యంగా ఇటు తన అధికారం ఉన్నప్పుడు కూడా నిజాం జుక్కల్ నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి చేశారని చెప్పి చెప్తున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇటు జుక్కల్ నియోజకవర్గంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ గెలవడం ఖాయమని, ముఖ్యంగా ఇటు అభ్యర్థులు లేనట్లు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున వేరే